ఖమ్మం జిల్లా ఖమ్మం నడిబొడ్డున 62 ఎకరాల భూమిని రెండు విడతలుగా భూదాన యజ్ఞ బోర్డ్ అక్కడున్న పేదలకి వివిధ గ్రామాల నుంచి ఆ పట్టణానికి వచ్చేటువంటి ఆ పేదల కోసం ఆ భూమిని 2013 ఆ కాలంలో కేటాయించిన తర్వాత వీళ్ళు రెవెన్యూ వాళ్ళు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి వీళ్ళకి పట్టాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ వచ్చారు. ఈ పోరాటంలో భాగంగా దాదాపు ఒక 5-6 హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, వాళ్ళకి నల్ల కరెంట్ కనెక్షన్ ఇవ్వాలి, ఎవరన్నా వాటిని డెమాలిష్ చేయడానికి వస్తే వీళ్ళ ఇల్లు డెమాలిష్ చేయొద్దు. రీసెంట్గా నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్ కూడా ఉన్నది. అయితే ఈ 62 ఎకరాలు 2 విడతలుగా ఇచ్చిన భూమిలో 32 ఎకరాల్లో పేద ప్రజలు నివసిస్తున్నారు. గుడిసెలు వేసుకొని, షెడ్లు వేసుకొని, రకరకాలుగా కొంతమంది అయితే రీసెంట్గా ఇల్లు కూడా కట్టుకున్నారు. ఇంకొక 32 ఎకరాల భూమి ఖాళీగా ఉంది. ఆ భూమిలోకి నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్ ఇచ్చింది. ఈ 32 ఎకరాల్లో ఇల్లు కట్టుకున్న వాటికి నాట్ టు డెమాలిషన్ ఆర్డర్ ఉంది, అందులో కూడా ఎంటర్ కావద్దని చెప్పింది. ఇంత క్లియర్గా హైకోర్టు ఆర్డర్స్ ఉన్న తర్వాత కూడా ఎంటర్ అయ్యారు. సో అయితే వాళ్ళ గొడవ ఏంటి అంటే, మాకు ఈ 32 ఎకరాలు వదిలేయండి, మేము ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాం. ఎవరు? తుమ్మల నాగేశ్వరరావు కొడుకు, అల్లుడు, దాదాపు 8 మంది ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. వీళ్ళంతా తుమ్మల ఆధ్వర్యంలో గతంలో బీఆర్ఎస్లో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చారు. అధికారులు తోడయ్యారు. అక్కడ ఉన్న కలెక్టర్ కూడా ఈ రియల్ ఎస్టేట్ మాఫియాకు తోడైనట్టుగానే కనబడుతున్నది వాళ్ళ ఇన్సిడెంట్ చూస్తుంటే. సో వీళ్ళందరూ కలిసి ఆ 32 ఎకరాలు మాకు ఇచ్చేయండి, మిగతా 32 ఎకరాలు మీకు ఏం కాకుండా మేము చూస్తాం, మీకు ఇల్లు మీరు కట్టుకోండి, మీకు అన్ని సదుపాయాలు కల్పిస్తాం. వీళ్ళేమో అసలు భూమి మొత్తం 1895 మందికి భూదాన యజ్ఞ బోర్డు ఇచ్చిన భూమి, ఇది పేదల భూమి, మీకు ఎట్లు ఇస్తామని అక్కడున్న పేదలు తిరగబడడం స్టార్ట్ చేశారు. మనం వీడియో చేసి వచ్చిన తర్వాత ఈ మూమెంట్ ఎక్కడికో వెళ్తుందని గ్రహించిన ఈ రాజ్యం, ఈ పాలకులు, తుమ్మల నాగేశ్వరరావు, ఈ ఖమ్మ సామాజిక వర్గం ఇన్ఫ్లుయెన్స్ ఖమ్మం జిల్లాలో చాలా ఎక్కువ. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ఆర్డర్స్తో, ఆదేశాలతో ఈ మొత్తం వ్యవహారం చాలా దిగ్విజయంగా పూర్తి చేశామని వాళ్ళు అనుకుంటున్నారు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధం లేదని మీకు డౌట్ రావచ్చు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి. ఇవాళ ఉదయము పాషం యాదగిరి గారు, ఇంకా చాలామంది ఈ ఓపీడీఆర్ సంఘము అండ్ గ్రామీణ పేదల సంఘం, ఇంకా కొంతమంది మేధావులు, వీళ్ళంతా ఇవాళ ఉదయం ఇమీడియట్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయారు. ఏం జరుగుతున్నది, ఇండ్లు ఎందుకు కూలుస్తున్నారని. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాకేం సంబంధం లేదు, నాకే తెలియదు, రెవెన్యూ మంత్రిని. ఇది ఓపెన్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన మాట. ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలండి? రెవెన్యూ మినిస్టర్కి తెలవకుండా ఖమ్మం నడిబొడ్డున ఖమ్మం మొత్తాన్ని నేనే రూల్ చేస్తున్నా అని చెప్పుకునే మంత్రికి తెలవకుండా అక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయట.